అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నెల 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో గురువారం విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులను తిరగరాసింది. విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఈ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అసాధారణ స్పందన లభించింది. ఒక తెలుగు వర్షన్ ట్రైలరే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇక అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్కు 24 గంటల్లోనే 61.7 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదని భవిష్యత్తులో రాబోయే సినిమాలకు ఒక హెచ్చరిక అని కూడా చిత్ర బృందం పేర్కొంది. తమిళంలో ఇటీవల విడుదలైన సూపర్ హిట్ అయిన DNA సినిమాను SK పిక్చర్స్ ద్వారా అభిరుచి గల నిర్మాత సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో మై బేబీ పేరుతో జూలై 11న విడుదల కానుంది. గతంలో ప్రేమిస్తే జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్గా 85కు పైగా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా మై బేబీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మై బేబీ నిర్మాతగా తనకు తెలుగులో 16వ చిత్రమని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమిళంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాస్పిటల్స్ లో పిల్లల్ని మాయం చేయడం, వారిని వేరే చోట అమ్మేయడం వంటి వార్తలని చూస్తూ ఉంటాం. ఇలాంటి వార్తలు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఈ సినిమా మరొకసారిగా మనం సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. ధర్మ మురళి, నిమిషా సజ్జయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ భావోద్వేగ డ్రామాతో కూడిన గ్రిప్పింగ్ కథాంశంతో ఆకట్టుకుంది. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యంగ్ హీరో నితిన్ నటించిన కొత్త చిత్రం తమ్ముడు ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై సినీ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు మంచు విష్ణు హీరో నితిన్ కు చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. నా సోదరుడు నితిన్ కు తమ్ముడు సినిమాకు ఆల్ ది బెస్ట్, ఈ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక తమ్ముడు సినిమా విషయానికి వస్తే వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాను ఈ ఏడాది ఒక భారతీయ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రియాంక చెప్పడంతో మహేష్ బాబుతో దర్శక ధీరుడు SS రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న SSMB 29 గురించేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. వివాహం తర్వాత హాలీవుడ్లో స్థిరపడిన ప్రియాంక చోప్రా ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను ఇండియాను ఇక్కడి సినిమాలను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నేను భారతీయ చిత్రంలో నటిస్తున్నాను. ఆ ప్రాజెక్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భారతీయ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ ఎంతో విలువైనది అని ఆమె పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ 67 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. జూలై 3, 2025న కాలిఫోర్నియాలోని మాలిబులోని తన నివాసంలో స్పృహ కోల్పోయి కనిపించారు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ఇక మైఖేల్ మరణానికి ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని అధికారులు తెలిపారు. మైఖేల్ మరణం పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాల్టన్ గోగిన్స్, బిల్లీ బాల్డ్విన్ వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా మైఖేల్ మ్యాడ్సన్ కు భావోద్వేగ నివాళులర్పించారు. మైఖేల్ మ్యాడ్సన్ తన సుదీర్ఘ కెరీర్లో 71కి పైగా చిత్రాలలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు AR రెహమాన్, హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సెల్ఫీ అభిమానులు అంచనాలను పెంచుతోంది. బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో రామాయణం ఒకటి. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. రావణుడి పాత్రలో కన్నడ స్టార్ నటుడు యష్
లక్ష్మణుడి పాత్రలో రవి దుబే, హనుమంతుడి పాత్రలో సన్నీ దేఓల్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తూ ఉండగా నమిత్ మల్హోత్రా నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు సంగీతం అందించబోతున్నారు. హాలీవుడ్ దిగ్గజం ఆస్కార్ అవార్డు విన్నర్ హాన్స్ జిమ్మర్తో పాటు ఇండియన్ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నాడు. 2 పార్టులుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైన తర్వాత ఏఆర్ రెహమాన్ తన సోషల్ మీడియాలో హాన్స్ జిమ్మర్తో కలిసి ఉన్న ఈ ఫోటోను పంచుకున్నారు. విత్ హాన్స్ జిమ్మర్ అట్ రామాయణ మూవీ అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ క్షణాల్లో వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, సినిమా అభిమానులు ఈ కాంబినేషన్పై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సెల్ఫీ చూసిన నెటిజన్స్ 2 దిగ్గజాలు కలిసి ఏదో భారీగా సృష్టిస్తున్నాయి, దశాబ్దపు ఫ్రేమ్ ఆర్ఆర్ ఇంటూ హెస్జెడ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లానా గాట్లిక్ వంటి ప్రముఖులు దీన్ని ఐకానిక్ అని అభివర్ణించగా ఆర్మాండ్ మాలిక్ వారిని లెజెండ్స్ అని ప్రశంసించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఘాటి విడుదల మరోసారి వాయిదా పడే సూచనలు మళ్లీ కనిపిస్తున్నాయి. గతంలో వేదం వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన క్రిష్ జాకర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. యూఈ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన గ్లిమ్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత మేకర్స్ అధికారికంగా జూలై 11న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం సినిమాకు సంబంధించిన సీజీ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, విడుదల తేదీలోపు అవి పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఘాటి విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త విడుదల తేదీగా ఆగస్టు 27ను నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అనుష్క అభిమానులు ఘాటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా విడుదల ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్, ఈడీ ఛార్జిషీట్ను రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో జాక్వెలిన్ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసుపై ఈడీ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఛార్జిషీట్ను విచారణకు స్వీకరించిందని, ప్రాథమికంగా ఈ కేసులో నేరం జరిగిందని నిర్ధారించిందని కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను జాక్వెలిన్ సవాల్ చేయలేదని, కాబట్టి ఆమె పిటిషన్ విచారణకు అర్హం కాదని ఈడీ పేర్కొంది. సుకేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉన్న 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలిగా ఉంది. రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి సుకేష్ చంద్రశేఖర్ మోసపూరితంగా 200 కోట్ల వసూలు చేశాడన్న ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ సోదరి అన్షులా కపూర్ గుడ్ న్యూస్ పంచుకుంది. ఆమె తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్టు తెలియజేసి అందుకు సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేస్తుంది. ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంటకి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్లోని జెల్వెండర్ క్యాసిల్ ముందు అన్షులాకి ప్రపోజ్ చేస్తూ రింగ్ తొడిగాడు రోహన్. యాప్ ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అన్షులా చెప్పుకొచ్చింది. మాది 3 ఏళ్ల ప్రేమ అని తన లవ్ స్టోరీ తెలియజేస్తుంది. మై బెస్ట్ ఫ్రెండ్, మై సేఫ్ ప్లేస్, మై పర్సన్ అంటూ ఎమోషనల్గా కామెంట్ చేస్తుంది. ఈ జంటకి అర్జున్, జాహ్నవి, ఖుషీ కపూర్లతో సహా సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంతా ఈ మధ్య సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్ని అలరిస్తుంది. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమాంతా అనూహ్యంగా అతని నుండి విడిపోవడం అభిమానులని చాలా బాధించింది. చూడచక్కటైన జంట విడిపోవాల్సిన పరిస్థితి ఏంటి అనే దానిపై చాలా మంది ఆరాలు తీశారు. కానీ ఇప్పటి వరకు దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సమాంతా రాజ్ నిడుమోరుతో డేటింగ్లో ఉందని, త్వరలో ఆయన 2వ వివాహం చేసుకోనుందంటూ ప్రచారం నడుస్తుంది. అయితే సమాంతా గురించి ఈ మధ్య నెట్టింట జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అమ్మడికి సంబంధించి ఏదో ఒక విషయం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా సమాంతా టాటూకి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సమాంతా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొదటి టాటూ గురించి మాట్లాడింది. నేను 18 ఏళ్ల వయసులో టాటూ వేసుకున్నా. అప్పుడంటే నేను ప్రేమలో ఉన్నాను, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని భావించా, అందుకే టాటూ వేసుకున్నాను. అయితే ఆ టాటూ ఇప్పుడు ఎక్కడుందో చెప్పనని స్పష్టం చేస్తుంది. ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదని కూడా పేర్కొంది. అదే సమయంలో ఎవరిని ప్రేమించారో కూడా చెప్పలేదు. ప్రస్తుతం సమాంతా కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతున్నాయి.
అరకుకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గిరిజన తండాలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అభివృద్ధి వెలితిలో ఉన్న ఈ చిన్న గ్రామంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లూరి జిల్లాలోని పెదపాడు కురిడి గ్రామాలను సందర్శించారు. గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కురిడి గ్రామంలో శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. గ్రామస్తుల రోడ్డు సమస్యలు చూసి తానే స్వయంగా రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులను పిలిచి మౌలిక సదుపాయాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు. తాజాగా వారికి ఆర్గానిక్ పండ్లు పంపి మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను కురిడి గ్రామస్తులకు పంపించారు. ప్రతి గడపకు మామిడి పండ్లు అందాలి అంటూ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ వాహనంలో పండ్లు గ్రామానికి చేరిన తర్వాత 230 కుటుంబాలకు అరడజనుకు చొప్పున మామిడి పండ్లను పంపిణీ చేశారు. పిల్లలు పెద్దలందరూ పవన్ సార్ పంపిన మామిడి పండ్లు అంటూ సంతోషంగా తినడం, ఆయన ఆశీర్వదించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 2 కుమారులతో ఉన్న ఫోటో వైరల్గా మారింది. పెద్ద కుమారుడు అఖీరానందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్లతో కలిసి శుక్రవారం ఆయన మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోను అభిమానులు షేర్ చేస్తున్నారు. తండ్రి తనయులు అనే క్యాప్షన్తో ఫ్యాన్స్ దీన్ని పంచుకుంటున్నారు. మంగళగిరి చేరుకున్న పవన్ అధికారులతో పార్టీ ప్రతినిధులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అనంతరం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా తీసిన తండ్రి తనయులు ఫోటో వైరల్గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తన జోరు పెంచారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడైన విజయ్ను ఎన్నుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ టీవీకే పార్టీని స్థాపించి తొలి మహానాడు ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులకి దగ్గరైన నటుడు ఫిష్ వెంకట్. వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో గుర్తింపు పొందిన వెంకట్ ఆ తర్వాత వరుసగా అనేక టాప్ హీరోల సినిమాలో తనదైన కామెడీ టైమింగ్తో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం ఏమంత బాగుండడం లేదు. వెంకట్ గత 9 నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల పరిస్థితి మరింత విషమించడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీపీ వంటి వ్యాధులతోనూ బాధపడుతున్నారు. గతంలో ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ సమయంలో ఆయన కోలుకున్నారు. కొంతకాలం ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ మధ్య మళ్లీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నాడు. ఫిష్ వెంకట్ చికిత్స కోసం సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. వైద్యుల ప్రకారం ఫిష్ వెంకట్కు సరైన చికిత్స అందిస్తే ఆయన బతికే అవకాశం ఉంది. ప్రస్తుతం కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఆయన పరిస్థితి మరింతగా క్షీణించింది. ఇక తాజాగా వెంకట్ కూతురు మీడియాతో మాట్లాడుతూ, నాన్న బ్రతకాలంటే కిడ్నీ తప్పనిసరిగా మార్చాలి. మా ఇంట్లో వాళ్ళ బ్లడ్తో నాన్నది మ్యాచ్ కావడం లేదు. కిడ్నీ మార్పిడికి 50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే అంత మొత్తం చెల్లించేందుకు ప్రభాస్ సిద్ధంగా ఉన్నారని వెంకట్ కూతురు తెలిపింది. ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి కిడ్నీ ఇచ్చే దాత ఎవరైనా ఉంటే ఏర్పాట్లు చేసుకుని ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఫిష్ వెంకట్ కూతురు తెలిపింది. ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి తన డెబ్యూ మూవీ జూనియర్ హైలీ ఎంటర్టైనింగ్ టీజర్లో తన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బ్యానర్పై రజనీ కొరపాటి నిర్మించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ జూలై 18న విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు. ఒక పాట బిగ్ హిట్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించినప్పుడు అది వైరల్ పాట అనే లేబుల్ను సంపాదిస్తుంది. కానీ జూనియర్ విషయంలో మాత్రం ఇక్కడ వైరల్ అవుతుంది పాట మాత్రమే కాదు, హీరోయిన్ శ్రీలీల. సెకండ్ సాంగ్ వైరల్. వయ్యారికి కొత్త ఇమేజ్ ఇచ్చింది శ్రీలీల. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాస్ ఎనర్జీతో నిండిన కంపోజిషన్ ఇచ్చారు. సాంగ్ అదిరిపోయింది. డిఎస్పీ, హరిప్రియ ఇద్దరు పాడిన స్టైల్ సాంగ్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లింది. లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి కూడా సూపర్ మోడర్న్ టచ్ ఇచ్చారు. యూత్తో కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా లాంగ్వేజ్ ట్రెండీ ఫ్రేజెస్తో హైలైట్ అయింది.
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా మీనింగ్ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాలకి సపోర్ట్ని కంటిన్యూ చేస్తుంది. ఈసారి కొత్తపల్లిలో ఒకప్పుడు రూరల్ కామెడీ ఎంటర్టైనర్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. నటి నిర్మాత ప్రవీణ్ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని సరదాలని అద్భుతంగా చూపించబోతుంది. గాసిప్తో సందడి చేసే పల్లెటూరి నేపథ్యంలో సాగి కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ కళలు విలేజ్ డ్రామా ఒకదానితో ఒకటి కలిసిపోయి వరల్డ్ పరిచయం చేస్తుంది. మనోజ్ చంద్ర రికార్డ్ డ్యాన్స్ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. అతడు డ్యాన్స్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నప్పుడు ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు. కొత్తపల్లిలో ఒకప్పుడు రిఫ్రెష్గా ఉండే రస్టిక్ టోన్లో ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ పెట్రోస్ యాంటోనియాడిస్ గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చూపించాడు. మణిశర్మ సంగీతం సమకూర్చగా వరుణ్ ఉన్ని అందించిన నేపథ్య సంగీతం టీజర్ ఫన్ని ఎలివేట్ చేస్తుంది. యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ సంచలన విజయం తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ని చేస్తున్నారు. NC24 ఈ జానర్ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్ సుకుమార్ నిర్మిస్తున్నారు. బాబినేడు సమర్పిస్తున్నారు. టీం ఇటీవల మొదటి షూటింగ్ స్కెడ్యూల్ను పూర్తి చేసింది. రషెస్తో థ్రిల్గా ఉంది. ఇప్పుడు మరింత ఉత్సాహంతో హైదరాబాద్లో నెల రోజుల పాటు జరిగే కీలకమైన 2వ స్కెడ్యూల్ను ప్రారంభించారు. ఈ స్కెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ స్కెడ్యూల్లో నాగ చైతన్య ఇతర పరిశ్రమల నుండి ప్రముఖులు నటులు కూడా పాల్గొంటున్నారు. బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేసి తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయమై అతనొక్కడేతో సత్తా చాటారు కళ్యాణ్ రామ్. పటాస్తో వసూళ్ల పటాసులు పేల్చారు. జై లవకుశతో నిర్మాతగా అన్నదమ్ముల బంధాన్ని చాటి చెప్పారు కళ్యాణ్ రామ్. శనివారం ఆయన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నట ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. నందమూరి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళ్యాణ్ రామ్. హీరోగానే కాకుండా నిర్మాతగాను మెప్పిస్తున్నారు. కళ్యాణ్ రామ్ 1978 జూన్ 5న హైదరాబాద్లో జన్మించారు. కోయంబత్తూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్లో మాస్టర్స్ చేశారు. స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్యారాం, తారక అద్వైత అనే 2 పిల్లలున్నారు. చిన్నతనంలోనే బాలకృష్ణ బాలగోపాలుడు సినిమాలో కళ్యాణ్ రామ్ బాలనటుడిగా కనిపించి సందడి చేశారు. 2003లో ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై వచ్చిన తొలిచూపులోనే చిత్రంతో తెరంగేట్రం చేశారు కళ్యాణ్ రామ్. అభిమన్యు, అసాధ్యుడు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాతో రికార్డు సృష్టించాడు. లక్ష్మీ కళ్యాణం, పటాస్, ఇజం, NTR కథానాయకుడు, మహానాయకుడు, 118 లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. నందమూరి నట వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టినా ఎక్కడా తాత, తండ్రి, బాబాయ్, సోదరుల పేర్లు యూజ్ చేసుకోకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. వివాదాలకు, రాజకీయాలకు దూరంగా తన పనేంటో తాను సైలెంట్గా చేసుకుపోతున్నాడు. చాలా రోజుల తర్వాత బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్నారు. తర్వాత అమిగోస్ నిరాశపరిచిన డెవిల్తో మళ్ళీ ఫామ్లోకి వచ్చి రీసెంట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ తన సొంత ఇమేజ్ పెంచుకునేలా మరెన్నో గొప్ప సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.